కాపు గర్జనకు సంబంధించి అప్పట్లో జరిగిన కేసును మళ్ళీ రీఓపెన్ చేస్తాం, దాని మీద హైకోర్టులో పిటిషన్ వేస్తాం అంటూ ఒక జీవో విడుదలైంది. అయితే ఆ జీవో ఎలా విడుదలైందో తెలియదు, సీఎంఓకి తెలియకుండా విడుదల చేసేశారు హోంశాఖ నుంచి అని చెప్పి. మళ్ళీ హోంశాఖ నుంచి ఆ జీవోను రద్దు చేస్తూ ఇంకో జీవో విడుదల చేశారు. అంటే ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది? హోంశాఖలో జరిగింది. దీనికి బాధ్యత ఎవరు నైతిక బాధ్యత వహించాలి? ఆ హోంశాఖకు మంత్రిగా ఉన్న వాళ్ళు నైతిక బాధ్యత వహించాలా? ఆ హోంశాఖగా ఉన్న ప్రధాన కార్యదర్శి నైతిక బాధ్యత వహించాలా? ఇంతకుముందు లా అండ్ ఆర్డర్ గురించి, హోంశాఖ గురించి పవన్ కళ్యాణ్ గారు ఒకానొక సందర్భంలో అసహనం వ్యక్తం చేశారు. దానికి హోంమంత్రి అనిత వివరణ కూడా ఇచ్చారు ఇమీడియట్గా. కాకపోతే దానికి ఏదో సర్ది చెప్పుకున్నారు, ఆయన అలా అనలేదు ఇలా అన్నారు, ఏదో అయిపోయింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి, బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి, ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడతారా?